వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. కేంద్ర కేబినెట్ లో మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులైన వారికి కీలక శాఖలు దక్కాయి. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ ఇవ్వగా బండి సంజయ్ ను హోంశాఖ సహాయ మంత్రిగా నియమించారు. ఇక ఏపీకి ఒక కేబినెట్ హోదా, 2 సహాయ మంత్రి పదవులు కేటాయించారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ కేటాయించారు. పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి సమాచార శాఖ సహాయ మంత్రి పదవి దక్కగా బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి పదవి కేటాయించారు. ఈ శాఖలతో తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేరుతాయా? విభజన సమస్యలపై కేంద్రం స్పెషల్ ఫోకస్ పెడుతుందా? కేటాయించిన శాఖలు ఏపీకి ప్లస్సా మైనసా? ఇలాంటి కీలక విషయాలను ఇవాళ బిగ్ బ్యాంగ్ డిబేట్లో చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ నేత, ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న ఆ పార్టీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ కుమార్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి అనూప్ రెడ్డి డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, పెంటపాటి పుల్లారావు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఒక గట్టి ప్రాతినిధ్యం లభించింది. మొన్నటి వరకు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేబినెట్లో ఉన్నారు, ఇంకా మిగతా పదవులు లేని పరిస్థితి. ఇక్కడ ఒక సహాయ మంత్రి పదవి వచ్చింది, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక కేబినెట్, 2 సహాయ మంత్రి పదవులు దక్కాయి. అంటే ఇచ్చిన శాఖలు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తోంది? ఖచ్చితంగా ఇవి రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయుక్తంగా ఉంటాయా, ఉపయోగపడతాయా? మీ అంచనా ఏంటి సార్? చాలా మంది అంటున్నారు, నిన్న మొన్న అంతా నేను నిన్న నుంచి విన్నది సివిల్ ఏవియేషన్ ఏమున్నదండి, మనకి ఏదో ఆ రూరల్ డెవలప్మెంట్ ఇస్తే అది ఇస్తే చాలా ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ మనిషి మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఈ విమానానికి ఏవియేషన్ కి సంబంధించిన మినిస్ట్రీ గురించి చెప్తా. 10 సంవత్సరాల క్రితం రోజుకి 20,000 మంది ప్రయాణం చేసేవారు విమానాల మీద భారతదేశం. 20,000. ఈ వేళ రోజుకి 7 లక్షల మంది నుంచి 8 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. 7 లక్షల నుంచి 8 లక్షల మంది పర్ డే. నెక్స్ట్ ఇయర్ 9 లక్షలు అవుతుంది అంటున్నారు, 10 అవుతుంది అంటున్నారు. అంటే ఎంత? భారతదేశంలో రోజుకి 1 మిలియన్ అంటే మన జనాభాలో పెద్ద లెక్క తిరుగుతున్నారు. వాళ్ళు ఖర్చు పెట్టేది రైల్వేస్ కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఒక టికెట్ 5,000, 10,000, 20,000 ఉంటుంది. రైల్వేస్ లో 1,000-500 ఉంటుంది. అంత పెద్ద విషయం. ప్యాసింజర్స్ కి ఎంతో చేయొచ్చు, ఏరియాస్ ఎంతో డెవలప్ చేయొచ్చు, చీప్ ఫ్లైట్స్ పెట్టవచ్చు, ఇవన్నీ చేయొచ్చు, ఎంతో చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాష్ట్రాలకి చూస్తున్నారు కదా, తెలుగు రాష్ట్రాలకి ఏం ఉపయోగం అని. 2 తెలుగు రాష్ట్రాలు ఒక యూనిట్ గా తీసుకుంటే ఏవియేషన్ కి మనకి కనెక్టివిటీ ఏం తీసుకొచ్చేది మార్పు? లాస్ట్ 10 years ఏం రాలేదు కదా. ఏదో జరుగుతూ ఉన్నది. విమానాలు ప్రైవేట్ ఎయిర్లైన్స్ వచ్చే తిరుగుతున్నాయి. ఈ ధరలు తగ్గించవచ్చు, ఎన్నో చేయొచ్చు. ఎన్నో చేస్తే ఆంధ్రప్రదేశ్ ని, తెలంగాణని ఇంప్రూవ్ చేసి కనెక్టివిటీ పెంచితే ఇక్కడ ఒకరికి బిజినెస్ పెరుగుతుంది, చౌకగా ఎన్నో చేయొచ్చు. చేయగలదా లేదా అది వేరే విషయం. మరి మిగతా సహాయ మంత్రులు బండి సంజయ్, హోమ్ అంటే ఇంపార్టెంట్, ఎన్నో చేయొచ్చు. ఈ రాష్ట్రాల్లో ఉన్న యూత్కి మంచి ట్రైనింగ్ ఇప్పించి రిక్రూట్మెంట్ చేయొచ్చు, రిక్రూట్మెంట్ సెంటర్స్ పెట్టవచ్చు. వాళ్ళకి దీని మీద మంచి ఒక అవగాహన వస్తుంది, చేయొచ్చు. అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎవరో వ్యాపారస్తున్న పెంసాని అని పెట్టారు. ఆయనకి నిజంగా స్కిల్ ఉంటే కొత్తగా ఆయన చేయొచ్చు. ఆ బీజేపీ మంత్రి వర్మ స్టీల్ ప్లాంట్ కింద హెవీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, చేయొచ్చు. మరి చేయగలరా లేదా? వాళ్ళ చేతిలో ఉన్నది. మీకు పోర్ట్ఫోలియో, పెద్ద పోర్ట్ఫోలియో ఇచ్చేస్తే ఏదో చేశారంటే ఏం కనపడదు. మీకు సరే చిన్న ఉదాహరణ ఇస్తున్నా. ఎన్నోసార్లు సెంట్రల్ మినిస్టర్స్ 2004 నుంచి 2014 వరకు 10 మంది 15 మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి సెంట్రల్ మినిస్టర్స్. 20 మంది చేశారు. ఎవరన్నా కాంట్రిబ్యూట్ చేశారని మీకు జ్ఞాపకం ఉన్నదా? చేసుకున్నారు, ఏదో చేశారు, మనకేం జ్ఞాపకం ఉన్నది? అందువల్ల ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశాడు పదమరాజు, జ్ఞాపకం ఉన్నదా? ఏమన్నా చేశారా? ఏదో రొటీన్ గా చేశారు. మీ మనుష్యులు బట్టి ఆధారం ఉంటారు కానీ అదేదో పోర్ట్ఫోలియో ఇచ్చాడు, బాగున్నది, బాగోలేదంటాం. అదంతా ఏంటంటే ఈ మధ్యవర్తలో ఫ్రాంక్గా చెప్తున్నా, ఎవరైతే తిరుగుతూ ఉంటారో మినిస్టర్ల చుట్టూరా రాజకీయాల్లో వాళ్ళు ఏదో ఉపయోగించుకుని తినేద్దామనే రకాలు చెప్తారు. ఏ పోర్ట్ఫోలియోకి సంబంధం లేదు. మనిషి మీద ఆధారపడి ఉంటారు. మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారు, ఒక కేబినెట్ మినిస్టర్ ఇచ్చారు. ఆ కేబినెట్ మినిస్టర్ వారానికి 2 సార్లు ప్రధానమంత్రి నుంచి 10 అడుగుల దూరంలో కూర్చుంటాడు. ఏమన్నా చెప్పు, నో ప్రాబ్లం. వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు.
అంటే పెంటపాటి పుల్లారావు గారు, అంటే ఈ శాఖలకి రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేరడానికి సంబంధం లేదు, ఏ శాఖ మంత్రి అయినా మన రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చు అంటున్నారు. కానీ స్పెసిఫిక్గా మనం చూస్తే బీహార్ కానీ అటు నార్త్లో కొన్ని రాష్ట్రాలు ఇవే శాఖలు కావాలని తీసుకునే పరిస్థితి ఇప్పటికీ ఉంది కదా. ఎందుకు మరి అలాంటి పరిస్థితి వస్తుంది? ఆ శాఖలకి అంత ప్రాధాన్యత లేనప్పుడు, ఆ శాఖలకి రాష్ట్ర ప్రయోజనాలకి అంత సంబంధం లేనప్పుడు కొన్ని రాష్ట్రాలు కొన్ని పార్టీలు ఇవే శాఖలు కావాలని ఎందుకు పట్టుబడుతున్నట్టు? కరెక్ట్, మంచి ప్రశ్న. ఆ బీహార్కి రైల్వే మినిస్టర్ ఇచ్చారు ఎన్నోసార్లు. బీహార్కి చాలా పెద్ద ఫోటో లేదు. ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు. రాజస్థాన్కి మన 10 సంవత్సరాలు నీరు పారు ఇచ్చారు. ఏమైంది రాజస్థాన్? ఏం మార్చేయగలుగుతాము? నీరు పారు మినిస్టర్. ఎస్, ఓకే, నరేంద్ర మోడీ గారు, గడ్కరీ వాళ్ళ రాష్ట్రాలు దేశంలో ఉన్న పన్నులన్నీ తీసుకొచ్చి చక్కగా ఆ రోడ్లు, హైవేలు, నదులు, గిరులు ఆ మహారాష్ట్ర, గుజరాత్ చేశారు. ఒప్పుకుంటా, వాళ్ళ చేతిలో కంట్రోల్ ఉన్నారు కాబట్టి చేశారు. ఏది హోమ్ మినిస్టర్ వాళ్ళే, ఫైనాన్స్ మినిస్టర్ కి సంబంధం లేదే రాష్ట్రంతో చేసుకున్నారు. ఆ 2 రాష్ట్రాలు ఎక్కువ చేసుకున్నారైతే ఒప్పుకుంటారు. ఇప్పుడు మిగతా రాష్ట్రాలకి తమిళనాడు ఉన్నది. బెస్ట్ ఇండస్ట్రియలైజేషన్ ఎలా జరుగుతుంది? వాళ్ళకి మంత్రి లేడే ఉన్నాడు, ఎవరో చిన్న మంత్రి పోర్ట్ఫోలియో స్టాటిస్టిక్స్ ఏదో ఇచ్చారు మురుగన్ అని 10 సంవత్సరాల నుంచి. ఏంటంటే అక్కడ ఉన్న న్యాచురల్ గా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. జరుగుతుంది. మీకు రోడ్ వేస్తున్నారు కలకత్తా నుంచి చెన్నైకి, అది ఆంధ్రాను వదిలిపెట్టి మానేరు కదా, ఆంధ్రాలో వెళ్తారు. ఒక ట్రైన్ వేస్తున్నారు కలకత్తా నుంచి త్రివేంద్రంకి, ఆంధ్రాలో వెళ్తారు కదా. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే 5 మంత్రులు వచ్చారు తెలుగు రాష్ట్రాలకి, చాలా మంచి సంఖ్య. వాళ్ళ ఎబిలిటీ మీద ఉంటారు, వాళ్ళ ఎబిలిటీ. అందువల్ల అది ఎలా చేస్తారు? వాళ్ళ శక్తి ఉన్నదా? చిన్న కొంచెం స్మాల్ పాయింట్ చెప్తాను మీకు. జ్యోతిరాదిత్య సింధ్యా చేశాడు 5 సంవత్సరాలు. ఎందుకు మార్చేశారు? పని చేయలేకపోయాడు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, 7 లక్షలు 8 లక్షల ప్యాసింజర్స్ పర్ డే భారతదేశంలో. సంవత్సరానికి 20% 15% పెరుగుతా వస్తున్నారు ప్యాసింజర్స్. అది చేయలేకపోయాడు. అలాగే ఆ నీర్పాడు మంత్రి అతను షెకావత్ తీశారు, చేయలేకపోయాడు. ఒక్కోసారి చేయగలుగుతారు. చాలా మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారు, అది సంబంధం లేదు. ఆ బీహార్ లాస్ట్ ప్రశ్న, రైల్వే మినిస్టర్ ఇచ్చారు బీహార్కి. వాళ్ళు ఏం చేశారు? ఉద్యోగాలు వేయించుకున్నారు. ఉద్యోగాలు వేయించుకుని జాబ్ స్కామ్స్ అయ్యి బయటకు వచ్చి వేల ఉద్యోగాలు వేయించుకున్నారు. అదే చాలా మంది కంపెనీ. అంతవరకే, వాళ్ళు డెవలప్మెంట్ లేదు. ఏం చేస్తారు? రైల్వేస్ అక్కడ ఏం అవ్వలేదు కదా. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే మనం పోర్ట్ఫోలియోస్ కి దీనికి లింక్ చేయక్కర్లేదు. ఇతరులు ఇచ్చారు. మన ఆఫీసర్ రంగం ఎలాగున్నది, ఎలా పనిచేస్తున్నారు? వాళ్ళు ఢిల్లీ వెళ్ళి స్కీమ్స్ తీసుకొస్తారా? వాళ్ళు చేయవచ్చు. వాళ్ళకి ఏమన్నా మీరు అథారిటీ ఇచ్చారా తెలుగు రాష్ట్రాల్లో? దాని మీద ఆధారపడి ఉంది. ఓకే, రైట్. కిషోర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అదే ముందుగా మీకు కంగ్రాట్స్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత 2 తెలుగు రాష్ట్రాలకి 5 శాఖలు దక్కడం, 5 మంత్రులు ఉండడం, అందులో 2 కేబినెట్ మంత్రులు ఉండడం, అలాగే మిగతా 3 సహాయ మంత్రులు ఉండడం. అంటే ఇక్కడ ప్రతిసారి ఒకటే చర్చ జరుగుతుంది. అంటే ఇచ్చే శాఖలకి రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరటానికి సంబంధం ఉంటుందన్న వాదన ఒకవైపు, సంబంధం ఉండదు, సమర్థంగా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర మంత్రులు కానీ శాఖ ఏదైనా సాధించుకోవచ్చే తత్వం ఉంటే ఏ రాష్ట్రాలకు సంబంధించి ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చు అనేది రెండో వాదన. మీరు దేనిని విశ్వసిస్తారు? ఈ శాఖలు కేటాయింపులకు సంబంధించి పట్టణాభివృద్ధి శాఖ ఇలాంటి శాఖలు వస్తే బాగుండేది కనీసం అనే ఒక చర్చ కూడా ఒకవైపు ఉంది. ముందుగా సతీష్ గారు, మీకు, పుల్లారావు గారికి, అలాగే ఇతర ప్యానలిస్ట్, నేను జూమ్ లో ఉన్నాను కాబట్టి తెలియట్లేదు వారందరికీ, అట్లాగే మన 10 టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మీరు అన్న 2 కాదంటాను నేను. పుల్లారావు గారు కూడా కొంచెం అటే హింట్ చేశారు. 3వది అతి ముఖ్యమైనది అండి. ఇప్పుడు కేంద్ర మంత్రులు ఉంటారు, కేంద్ర ప్రభుత్వం ఉంటది. అవును. మీరు వ్యవసాయంలో అని మాట్లాడితే మనం ఇప్పుడు FCI ప్రొక్యూర్మెంట్ చేస్తుంది, కానీ చేయవలసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఏ చిన్న విషయంని తీసుకునైనా కానీ దాన్ని బెటర్ గా చేయొచ్చు, లేదా ఆపేసి నానా గొడవ చేయొచ్చు. మనం చూసాం కూడా, మన రాష్ట్రంలోనే చూసాం. ఇప్పుడు దొడ్డు బియ్యం అని చెప్పేసి మనం సంతకం చేసేసి వచ్చిన తర్వాత ఈసారి మేము పంపించట్లేదు బాయిల్డ్ రైస్ అని చెప్పి, బ్రాయిలర్ రైస్ అని చెప్పి, మళ్ళీ దాని తర్వాత వచ్చి దాని మీదనే విషయం చేసి అసలు చాలా నానా రాద్ధాంతం చేసి ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ని, ఇప్పుడు ధాన్యాన్ని కొనుగోలు విషయంలో చాలా తత్సారం చేసి ఒక పొలిటికల్ ప్రెషర్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు అది 2 ప్రభుత్వాల పని తీరుపై, ఏ మంత్రి ఉన్నాడు లేడు అన్న దానిపై ఆధారపడలేదు.
రెండో విషయం, ఇది అగ్రికల్చర్ లోనే కాదు, వ్యవసాయంలోనే కాదు, ఇతరత్ర ఏ విషయంలో తీసుకున్నా పూర్తిగా కేంద్రం చేతిలో ఉండే రైల్వే శాఖను తీసుకున్నా కూడా మనకు ఇప్పుడు అక్కడ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నాము, అంతకుముందు వ్యాగన్ ఫ్యాక్టరీ అన్నారు, లేకపోతే ఓవర్ హాలింగ్ ఇది అని అన్నారు, ఫెసిలిటీ అన్నారు, దాని తర్వాత రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది. దానికోసం మనం ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరాల తరబడి తత్సారం చేసిన పరిస్థితులు చూసాము. అట్లాగే చర్లపల్లిలో కానీ MMTS phase 2 చేయాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా తర్వాత చేయడము. మనము రీజనల్ రింగ్ రోడ్ కి బడ్జెట్ లో పెట్టిన తర్వాత ముందు ఇనిషియల్ గా పేమెంట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని కిక్ స్టార్ట్ చేయడానికి అంటే మొదలు పెట్టడానికి కావాల్సిన ఫార్మాలిటీస్ చేయమంటే డిలే చేయడం చూసాం. సో ఈ విధంగా మీకు కేంద్ర మంత్రులు ఎవరున్నా, కేంద్ర ప్రభుత్వం ఏదున్నా గానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదలుచుకుంటోంది అన్న దాని మీద ఆధారపడి ఉంటదండి. ఇప్పుడే పుల్లారావు గారు కూడా చెప్పారు, ఇండస్ట్రియలైజేషన్ ఉంది, తమిళనాడు ఎందుకు ముందుకెళ్తోంది అని చెప్పి. అక్కడి ప్రభుత్వాలు దాని మీద ఫోకస్ చేయడంతో దాని తర్వాత ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు విదేశీ పెట్టుబడులే కానివ్వండి, కొన్ని శాఖల్లో నుంచి పెట్టుబడులే కానివ్వండి, ఇవన్నీ తీసుకురావడానికో లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేయడానికో మనకు మినిస్టర్స్ ఉంటే ఎక్సలెంట్ గా ఉంటది అన్నది ఒకటి. ఇక వడ్డించేవాడు మనవాడే అని అన్నా గానీ ముందు మనం వరుసలో కూర్చొని భోజనం చేయడానికి అయితే మనము ఇచ్చేయాలి కదా. కూర్చుని అసలు భోజనం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ధోరణి అయితే ప్రదర్శిస్తుంది కంపారిటివ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే. కేంద్రంతో మాకు సత్సంబంధాలే కోరుకుంటున్నాము అని చెబుతున్నారు. రాజకీయంగా విమర్శలు ఉంటాయి, సైద్ధాంతికంగా మీ రెండు పార్టీలు పూర్తి విరుద్ధ పార్టీలు కాబట్టి ఆరోపణలు ఉంటాయి, అది వేరు. కానీ ప్రధాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు, రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కానీ, కేంద్రం పట్ల కేంద్ర నిర్ణయాలు, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ప్రదర్శించే సానుకూల దృక్పథం, సానుకూల వైఖరి ఒకవైపు చూస్తున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆ సమస్య లేదు, అంటే డబుల్ ఇంజిన్ సర్కార్, మీరనే డబుల్ ఇంజిన్ సర్కార్. అక్కడ ఎన్డీఏ అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. అందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు, అంటే ప్రత్యేక హోదా అలాగే విభజన హామీలు నెరవేర్చాలి, ఆర్థికంగా వెనకబడి ఉంది, ఏ విధంగా అడ్రస్ చేయబోతున్నారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు తప్పనిసరిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వారే డైరెక్ట్ గా ఉన్నారండి. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎన్డీఏ లో భాగంగా టీడీపీ మంత్రులే ఉన్నారు కదా, మనకు తెలుసు ఇద్దరున్నారు, బీజేపీ నుంచి ఒకరున్నారు. సో ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఇది ఆల్మోస్ట్ ఇక్కడైనా కానీ ఎన్డీఏ ప్రభుత్వమే, అక్కడైనా ఎన్డీఏ ఆల్మోస్ట్ ఎన్డీఏ ప్రభుత్వాలే రెండు కూడా. సో ఎటువంటి దీనికి ఇది లేదు. ఇక్కడ మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇప్పుడు మీరు అన్న మొదటగా వీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారిని పెద్దన్న అనడము, దాని తర్వాత అదానీ గారిని ఆహ్వానించడము, రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలకి సంబంధం లేదన్నట్లుగా అదానీ గారిని కూడా ఇక్కడికి ఆహ్వానించడము, ఇవన్నీ జరిగాయి. సో అదే స్ఫూర్తితో ముందుకెళ్తే ఇక్కడ హోంవర్క్ చేయగలిగితే మనము మన రాష్ట్రానికి ఏం కావాలి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే పుష్ చేస్తుంది అనుకోండి, అంటే ఇవి చేద్దామని ప్లాన్ తో, రాజకీయంగా కాదు, పుట్టిగా ఇది అబద్ధం అని తెలిసి దాని మీద పెద్ద గొడవ చేసేసి దాన్ని నానా రభస చేద్దాము, బ్లేమ్ సెంటర్ మీద షిఫ్ట్ చేద్దాం అనేది కాదు. సాధ్యాసాధ్యాలు గమనించి ఏదైతే అవుతాయని అనుకున్నామో, అప్పుడు మనకి ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఒకరు సీనియర్ మంత్రి ఉన్నారు, మీకు తెలిసిందే, అంతకుముందు 3 మినిస్ట్రీలకి కేబినెట్ లో చేశారు. ఇప్పుడైతే గనులు అండ్ ఇది బొగ్గు పరిశ్రమ దానికి సంబంధించి అటు డైరెక్ట్ గా అమిత్ షా గారితో యాక్సెస్ ఉండే హోమ్ మినిస్ట్రీలోనే ఉన్నారు వారి డిప్యూటీగా సంజయ్ గారు, ఈసారి మొదటిసారిగా అయినందువల్ల మినిస్టర్ ఆఫ్ స్టేట్ కాబట్టి. కానీ విషయం ఏంటంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ అయినా కానీ డైరెక్ట్ గా అమిత్ షా గారితో వర్క్ చేస్తారు. సో మీకు ఇటు నరేంద్ర మోడీ గారికి యాక్సెస్ ఉంది, అమిత్ షా గారికి యాక్సెస్ ఉంది, కేంద్ర ప్రభుత్వానికి యాక్సెస్ ఉంది. ఇద్దరికి కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే నేను ఉండి చూసింది ఏంటంటే గత 4-5 ఏళ్లలో దాదాపు కేంద్ర మంత్రులు అందరూ తెలంగాణకు వచ్చారు, ఇప్పుడు అధ్యక్షులుగా పనిచేశారు కాబట్టి ఇద్దరికి కూడా. అండ్ కేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు మంత్రివర్గంలో ఉన్న ఏ కేబినెట్ మినిస్టర్ చూసినా కానీ ఇద్దరు చాలా ఫ్రీగా వెళ్ళి మాట్లాడగలిగే పరిచయాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయండి. ఒకటి కావాల్సింది ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా కాస్త ప్లానింగ్ ఉండి ఇగో ఇది తప్పనిసరిగా చెయ్యాలని చెప్పి, అండ్ ఈ సహృద్భావంతో నేను గమనించింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ, బట్ రేవంత్ రెడ్డి కొంచెం కేంద్రంతో ఆ వైఖరి అంటే సృహద్భావ వైఖరినే ప్రదర్శిస్తున్నారు ఆయన.
అటు కేంద్రం అందుకే నేను అంటున్నాను, అదే ప్రధాని ప్రదర్శన వచ్చినప్పుడు ముందు అటెండ్ అవ్వడం మాత్రము కానీ, ప్రధాన సభలకు అటెండ్ అవ్వడం కానీ, అలాగే రాజకీయం వేరు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు వేరు అనడం కానీ, మొన్న కూడా మనం చూసాం పొన్నం ప్రభాకర్తో పాటు చాలా మంది మంత్రులు కేబినెట్ లో చోటు దక్కించుకున్న కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్కి శుభాకాంక్షలు తెలియజేశారు, రాష్ట్రానికి మేలు చేయాలి అని. అది మంచి వాతావరణం, రాజకీయంగా మంచి వాతావరణం. ప్రస్తుతం ఫోన్లలో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి. విద్యాసాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రైట్, విద్యాసాగర్ గారు మీరు కూడా ఢిల్లీలోనే ఉన్నారు లైక్ కిషోర్ రెడ్డి గారు లాగే. ఇక్కడ శాఖల కేటాయింపుకి సంబంధించి చర్చ జరుగుతోంది. యాక్చువల్గా కొంచెం ఎక్కువ క్యాబినెట్ పదవులే టీడీపీకి ఆఫర్ చేసిన చంద్రబాబు నాయుడు వద్దనుకున్నారన్నది ఒక చర్చ. అలాగే జనసేనకి ఒక సహాయ మంత్రి ఎంఓఎస్ ఇండిపెండెంట్ ఛార్జీని ఆఫర్ చేసినా వద్దనుకున్నారన్నది. మరి అది కరెక్టేనా అన్నది ఒకటి. రెండోది, ఈ శాఖలు రాష్ట్రానికి ఇంకా మేలు చేసుకునే తరహా శాఖ ఏదైనా వస్తుంటే బాగుండేదన్న భావన ఒకవైపు వినిపిస్తోంది. రెండోది, ఎందుకంటే పౌర విమానయానం గతంలో మీరు ఎన్డీఏలో ఉన్నప్పుడు మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఇదే శాఖ నిర్వహించారు. మళ్ళీ అదే ఉత్తరాంధ్రకు రామ్మోహన్ నాయుడు ఆయన క్యాబినెట్లో రావడం అనేది సంతోషమే. బట్ అట్ ది సేమ్ టైం అదే శాఖ కేటాయించారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ పుల్లారావు గారికి నమస్కారం. నమస్తే అండి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఎన్డీఏ విధానం డే 1 నుంచి కూడా, అంటే 10 సంవత్సరాల క్రితం ఇప్పుడు 3వ స్వేరింగ్ సెరమనీలో మనం చూడాల్సింది ఒకటి ఉంది. ఇక్కడ మినిస్ట్రీస్ తో సంబంధం లేదు. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఒక ప్యాటర్న్ తీసుకున్నారు బీజేపీ వాళ్ళు, అంటే ఎన్డీఏ విధానం. అంటే మీరు గతంలో అంటే మనం ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ లేదంటే వాజ్పేయి ప్రభుత్వంలో కానీ ఏ మంత్రిత్వ శాఖ ఉంటే ఆ మంత్రిత్వ శాఖ ఆ రాష్ట్రానికి సాధారణంగా ఎక్కువ కేటాయింపులు చేసుకునే వాళ్ళు అనేది ఒక నారుడు ఉండేది. అయితే ఇక్కడ మినిస్ట్రీతో సంబంధం లేకుండా యాజ్ యూజువల్ గా వీళ్ళు ఒక విధానం పెట్టుకున్నారు, అంటే కేటాయింపులు. ఆ కేటాయింపులు ఏ రకంగా పెట్టుకున్నారు అంటే ఈ రాష్ట్రానికి ఇది రావాలి, ఈ రాష్ట్రానికి ఇది ఉండాలి, ఈ రాష్ట్రానికి కేటాయింపులు ఉండాలి అనేది ఒకటి పెట్టుకున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుంది, అంటే అవసరాన్ని బట్టి అక్కడ మన మంత్రి ఉండొచ్చు ఉండకపోవచ్చు, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంతో ఉన్న సంబంధాలు, సిచ్యుయేషన్, ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి వనరులు, సిచ్యువేషన్స్, వీటిని బట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకాశాలను బట్టి గ్రాంట్లు కానీ ఇండస్ట్రీస్ కానీ సాధించుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఇది వాళ్ళు పెట్టుకున్నటువంటి విధానం. అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ పౌర విమాన శాఖ ఉంది కదా, మీకు విమానయానం తక్కువ ఉంటుంది కదా అనుకోవచ్చు. అట్లా కాదు, దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ హియర్. కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు నేర్పగలరా లేదా, మన మనిషి అక్కడ ఉన్నాడా లేదా, దట్ ఈస్ ఓన్లీ ద పాయింట్ ఇక్కడ. కాబట్టి మీరు 10 సంవత్సరాలు తీసుకోండి, తమిళనాడులో అసలు మినిస్ట్రీసే లేరు, ఉన్నా అది వాళ్ళ సంబంధం లేదు, ప్రభుత్వం లేదు, రిప్రజెంటేషన్ లేదు. అదే తమిళనాడుకి ఏం పోలేదా, వెళ్ళాయిగా. కేరళ చూసుకోండి, అట్లాగే ఇప్పుడు రాబోయే ప్రభుత్వం తమిళనాడు కేరళలో ఒక మంచి సాంప్రదాయం ఉంది. అక్కడ అధికార పక్షం ప్రతిపక్షం కలిసి రాష్ట్ర సమస్యల కోసం కొట్లాడితే ఒకటవుతాయి. ఆ సంస్కృతి మిగతా రాష్ట్రాల్లో లేదు, ఎస్పెషల్ మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తక్కువ కదా. అంటే వాళ్ళకు ఆ స్టేట్ మీద ఇంట్రెస్ట్ ఒకటి, రెండోది ఏంటంటే ఇవ్వకూడదు అసలు మా ప్రభుత్వం లేదు కదా అన్న థాట్ ఎన్డీఏకి లేదు అంటున్నారు. మాది ఉన్నా లేకపోయినా పార్ట్ ఆఫ్ ది పార్సల్ ఇన్ ద కంట్రీ కాబట్టి ఖచ్చితంగా మేము చేసి తీరాల్సింది మా బాధ్యత అని ఫీల్ అవుతున్నారు ఇక్కడ. రైట్. అయితే ఒక ఇండస్ట్రియలైజేషన్ లో ఇప్పుడు సపోజ్ మనకి కియా తీసుకున్నాం, కియా వచ్చిన రోజు టైం కూడా మేము పార్ట్ ఆఫ్ ది పార్సల్ ఎన్డీఏ. అది గుజరాత్ పోటీ పడింది, ఆంధ్రప్రదేశ్ పోటీ పడింది, అక్కడ రాష్ట్రాలు పోటీ పడొచ్చు. సాధించుకునే క్రమంలో మన వాయిస్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది అనేది మనకు అక్కడ ప్రూవ్ అయింది. ఇప్పుడు ఏంటంటే మినిస్ట్రీస్ తో సంబంధం లేదు, మళ్ళీ చెప్తున్నారు. అంటే గతంలో 1948 నుంచి 2014 వరకు ఉన్న ప్రభుత్వాలు వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం వేరు. అంటే ఇక్కడ రాష్ట్ర అవసరాలు తప్ప ఎవరు చెప్పడం. అంతకుముందు మనం వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రి అనుకుంటాను, మమతా బెనర్జీ గారు ఉండేవాళ్ళు. మొత్తం ప్రాజెక్ట్ చూస్తే బడ్జెట్ చదువుతుంటే మొత్తం ప్రాజెక్ట్స్ అన్ని కూడా మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా
వెంకటకి వెళ్ళి ఒకసారి అంటే విద్యాసాగర్ గారు మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏపీలో మాత్రం డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది అని, అంటే భారతీయ జనతా పార్టీ చెప్పి డబుల్ ఇంజిన్ సర్కారు, ఇప్పుడు ఎన్డీఏ అక్కడ అధికారంలో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా హోప్స్ ఎక్కువ ఉంటాయి. ఏం సాధిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంతవరకు రాష్ట్రానికి మేలు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ప్రజల్లో ఒక ఐ ఉంటుంది. అబ్సల్యూట్లీ సతీష్ గారు ఒక మాట ఏంటంటే కోఆర్డినేషన్ విత్ సెంట్రల్. ఇప్పుడు మనకు లాస్ట్ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ధ్వంసం అవడానికి కారణం ఏంటంటే మ్యూచువల్ గ్రాంట్స్ తీసుకురాలేకపోవటం. ఓకే, అంటే రాష్ట్ర ప్రభుత్వం 10% మొదలుకొని 30% వరకు పే చేస్తే ఓకే రావాల్సినటువంటివి వచ్చేటటువంటివి సెంట్రల్ గ్రాంట్స్ 90%, 70%, 60% ఓకే ఏవైతే కంప్లీట్ గా జీరో అయిపోయాయి. ఆ జీరో అవ్వడం వల్ల ఏమైంది, అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎదురు కాదు, అంతా సవ్యంగా సాధించుకుంటామని చెప్పగలరా? 100%. ఓకే ఓకే, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్రాంట్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? రైట్. ఇందాక కిషోర్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు, అది కీలకమైన పాయింటే. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి విద్యాసాగర్ గారు. ఇక్కడ ఇంకొకటి పుల్లారావు గారు, అంటే ఎక్కువ కేబినెట్ పోస్టులు తీసుకుంటే మనకు కొంచెం బార్గెనింగ్ పవర్ తగ్గుతుందని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనుకున్నారన్నది ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్న ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీకి 2 క్యాబినెట్, 2 MOS, డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ చేశారు. బట్ మీకున్న ఈక్వేషన్స్లో మాకేమి స్పెషల్గా ఇవి కావాలని లేదు, రిప్రజెంటేషన్ మేము ఉండాలనుకుంటున్నాం, అది మీ ఇష్టం అని వాళ్ళ ఇష్టానికి వదిలేశారనేది పాయింట్ నెంబర్ 1. 2, జనసేనకి MOS ఇండిపెండెంట్ ఛార్జ్ ఒకటి ఆఫర్ చేసిన పవన్ కళ్యాణ్ కూడా వద్దనుకున్నారు అని. ఇది కరెక్టేనా? అంటే చాలా కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఎవరున్నారో ఆ పని చేయడానికి అడగకూడదు ఈ ప్రశ్న. క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు మంత్రులు ఇచ్చిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి ఎవరినో మంత్రి ఇచ్చారు, ఆయన ఎంతవరకు న్యాయం చేస్తారో సమయం చెప్తారు కదా. ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, హిస్టరీ ఉన్నదా? చాలా మంది అడిగారు నన్ను, పెద్ద పోర్ట్ఫోలియోస్ ఇవ్వాలంటే మరి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి కోల్ అండ్ మైన్స్ ఇచ్చారు, సింగరేణి అని ఇదని ఏదని ఏదో ఉంటారు. ఆయన 10 సంవత్సరాలు మంత్రి చేశారు అనుకుంటా కిషోర్ రెడ్డి గారు. ఆయన ఎవరైనా ఆ పేరు తెచ్చుకోవాలి కదా, అది తెచ్చుకున్నారే అంటారు. అది వాళ్ళ దృష్టిలో రానట్లెక్కే కదా. అమిత్ షా, ప్రైమ్ మినిస్టర్ మోడీ దృష్టిలో కెపాసిటీ కూడా ఉండాలనుకుంటారు కదా. అంటే చాలా మంది ఫస్ట్ టైమర్స్ కూడా ఇచ్చారు కదా కేబినెట్ లో. పుల్లారావు గారు, కెపాసిటీ లేని వాళ్ళు ఎవరినో అలంకారానికి, జనసేనలో కూడా బాలశౌరి 3వ ఎంపీగా గెలిచిన వ్యక్తి, చేస్తే 50 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు, 10 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన కనిపించదు, ఎన్నో ఉంటాయి లోపాలు, మనం మాట్లాడలేం. ఎన్నో మంచి పాయింట్స్ ఉంటాయి, అందుకుని టికెట్ ఇచ్చారు, గెలిపించారు, మంచి పాయింట్స్ ఉంటాయి. కాదు బార్గెనింగ్ పవర్ తగ్గుతుందని కేబినెట్ లో ఎక్కువ ప్రాతినిధ్యం కోరుకోలేదు అన్నది ఒక వినిపిస్తున్న మాట. అది రాజకీయంగా ఈ వ్యూహం, రాజకీయంగా ఎత్తుగడ ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఒకటి, తెలుగుదేశానికి 16 మంది ఎంతో మంది ఎంపీలు ఉన్నారు, జేడీయూకి 12 ఉన్నారు, బీజేపీకి రాజ్యసభ, లోక్సభ కలిపితే 360, 370 మంది ఉన్నారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఎలక్షన్ వెళ్తున్నాయి, ఉత్తరప్రదేశ్ లో దెబ్బతిన్నారు, బెంగాల్లో దెబ్బతిన్నారు. అవి కూడా వాళ్ళు చూసుకోవాలి కదా. లిమిట్ 80 మంది మంత్రులు ఇవ్వాలి, 80 మంది మంత్రులు ఇవ్వాలి. ప్రీ అలయన్స్ పార్ట్నర్స్, ప్రీ పోల్ పార్ట్నర్స్ జనసేన అండ్ తెలుగుదేశం. అది చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మేము ప్రీ పోల్ పార్ట్నర్స్ అంటే ఏంటి, మేమేదో వచ్చి బ్యారెన్స్ చేయడానికి లేదు, ఇచ్చి తీసుకోవాలని చాలా క్లెవర్ గా చేశారు. ఆయన నాకు ఇంత ఇవ్వండి డిప్యూటీ ఇస్తే తర్వాత ఆయనకు వాల్యూ ఉండదు కదా. ఇప్పుడు వాల్యూ చాలా చక్కగా ఆయన ఏమంటారు, ఆయన ప్రెస్టీజ్ కాపాడుకున్నారు. ఇంకో మంత్రి ఇవ్వగానే ఇస్తే ఇంకేతను మనతో బార్గెన్ చేస్తున్నాడు అని వస్తుంది కదా. అందువల్ల చాలా చక్కగా చేశారు. నేను ఇందాక చెప్పిన పాయింట్ ఏంటంటే, పోర్ట్ఫోలియోస్ కాదు, మనుషుల మీద ఆధారపడి ఉంటుంది. మనుషుల మీద వాళ్ళు ఎలా మొబిలైజ్ చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఒక 6 నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాత మీరే చెప్తారు, ఆ మంత్రి బాగా చేశాడు, ఈ మంత్రి ఏం చేయలేదు, బాగా చేశారు మీరే చెప్తారు, మీడియా చెప్తారు కదా. సో అందువల్ల అది మనం బీజేపీ దగ్గరికి వెళ్ళి మేము కీలక పార్టీ, కీలక అంటే ఏంటి, ఇంకో మంత్రి ఇవ్వకపోతే వెళ్ళిపోతారా? అలాగా ఆ పేరు తెచ్చే తర్వాత బీజేపీ కూడా అంత వీక్ గా లేదు. ఆల్రెడీ 300 ఎంపీలు దాటారు. 300 అంటే పెద్ద ఫిగర్, చిన్న ఫిగర్ కాదు. 220తో పివి నరసింహారావు గడిపాడు, మన్మోహన్ సింగ్ 140తో గడిపాడు. సో ఇది
చాలా ఆయన Yes. బీజేపీకి Okay. ఎలక్షన్ లో రివర్స్ వచ్చింది 320 నుంచి 240 అవుతా ఉంటాయి. Okay. అంత వీక్ గా లేదు. Okay. 10 సంవత్సరాల అనుభవం ఉన్న నరేంద్ర మోడీ Sir. దేవేగౌడను లేకపోతే గుజరాలు కాదు కదా. ఆయనతో కూడా ఆయన పర్సనాలిటీతో కేర్ఫుల్ గా స్టడీ చేసి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. Okay. ఆయన 4 సంవత్సరాలు వాళ్ళతో కలిసి చేసినప్పుడు ఆయన పర్సనాలిటీ స్టడీ చేసి ఉంటారు. ఎస్ సార్. అది ఎలాగా చక్కగా చేసుకోవాలి, లేకపోతే రివర్సెస్ వస్తాయి చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు పాలిటిక్స్ చూసుకుని చేశారు, బాగా చేశారు అన్న. రైట్. నేను డైరెక్ట్ Right. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి స్టెప్ తీసుకున్నారు. Okay. ఎవరికో ఇప్పించాం అంటే ఏమొస్తుంది, ఆంధ్రాలో ఇలాంటి కూడా వేడా అంటాడు. సో ఆయన మంచి పని చేశాడు. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ హిమ్. ఎవరికి తీసుకోకపోవటం ఎస్ సార్. అది కూడా మంచి నిర్ణయం. ఎస్ సార్. మీరేమంటున్నారు కిషోర్ రెడ్డి గారు? ఎంత మీ ఉంటే అంత మంచి నిర్ణయం అని మీరు అంటున్నారని కాదు. Yes, sir. ఆ ఎగ్జామ్షన్ తీసుకోకపోవడం కూడా గొప్పే. అవును, అంటే పబ్లిక్లీ సెన్స్ ఎక్కువ ఉంది. అంటే క్యాబినెట్ వచ్చే పోర్టుపోలియోలు దాంతో రాష్ట్ర ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్నది ఎక్కువగా ఉంది పబ్లిక్ లో. బట్ అది ఉండదు అని అంటున్నారు. బట్ అది ఉండకుండా ఇలా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేరాలని కోరుకుందాం. కిషోర్ రెడ్డి గారు మీరేం చెప్తారు? అంటే తెలంగాణకు సంబంధించి కూడా గతంలో సింగరేణి ప్రైవేట్ పరం చేస్తారని చేయటం, దానికి ప్రధాని మోదీ స్వయంగా క్లారిటీ ఇవ్వటం, ఇవన్నీ మనం చూసాం. అలాగే ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రతి సందర్భం చర్చకు వస్తూనే ఉంది. పెండింగ్ నిధులకు సంబంధించి ప్రతి చర్చకు వస్తూనే ఉంది. అలాగే ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న అంశం కూడా ప్రతిసారి చర్చకు వస్తూనే ఉంది. ఇవన్నీ మనం కొంత సార్ట్అవుట్ అవుతారు అనుకోవచ్చా? ఒక్క విషయం అండి, ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు తక్కువ మినిస్ట్రీలు తీసుకున్నారా, ఎక్కువ మినిస్ట్రీలు తీసుకున్నారా, ఒక సింపుల్ గా చెప్పాలి అని అంటే ఈ వ్యవహారం అంతా చూసుకుంటే మినిస్ట్రీ ఫార్మేషన్ మంచి అంటే కోఆర్డినేషన్ తో ఇప్పుడు మోడీ గారే కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారే కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారే కానివ్వండి, వీరు ముగ్గురు కూడా ఎక్కడ ఏదో విభేదాలు ఉన్నాయి, మేము పోటీ పడుతున్నాము, మాకు ఇంత బార్గెనింగ్ లాగా లేదు. ఇదే భావన అండ్ పుల్లారావు గారు కూడా చెప్పారు ఏమేమి కారణాలు ఉండుండొచ్చు, ఏ విధంగా ఉండుండొచ్చు అని. ఈ రిలేషన్షిప్ లో ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు, వారి శాఖలు ఏంటి అనేది కాదండి ముఖ్యమైన విషయం. మీకు రెండు విధాలుగా ఉంటది, ఒకటి స్ట్రాటజిక్ లెవెల్లో, ఒకటి టాక్టికల్ లెవెల్లో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద డెసిషన్లు కావాలి. ఆ డెసిషన్లు వచ్చిన తర్వాత మన అడ్మినిస్ట్రేషన్ లో వాటిని నడిపించాలి. అంటే రోజువారీ వ్యవహారం ఉంటది, అది మినిస్ట్రీ లెవెల్లో ఉండొచ్చు, ఇతర మినిస్ట్రీలో ఉండొచ్చు, లేకపోతే బ్యూరోక్రసీలో ఉండొచ్చు, ఆఫీసర్ల లెవెల్లో ఉండొచ్చు. సో ముందు ముఖ్యమైన నిర్ణయం తీసుకునేది ఏదైతే ఉందో అది ఈ మినిస్టర్లు వీళ్ళ దానికన్నా ఎక్కువగా నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఈ విషయం ఈ రోజు జరిగిన విధానం, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ లెవెల్లో జరగవలసిన డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి ముఖ్యమైనవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కైనా ఇంకో రాష్ట్రానికైనా. సో ఆ సహృద్భావం ఎంత మాక్సిమైజ్ చేస్తే అంత మంచిది అన్న డెసిషన్ కి. ఏ పోర్ట్ఫోలియో వచ్చాయి, ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు, ఇది కాదు. ఆ కెమిస్ట్రీ ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే, ఇంప్రూవ్ చేస్తే, అంటే వీరికి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికి అనట్లేదు నేను, మూడు విధాలుగా కూడా మోడీ గారికైనా, నాయుడు గారికైనా, ఇటు పవన్ కళ్యాణ్ గారికైనా, ముగ్గురికి కూడా అండ్ కేంద్ర రాష్ట్రాలకు కూడా చాలా మంచిది ఉంటది అనేది. కాకపోతే ఒకసారి నిర్ణయాలు తీసుకుని పెద్ద డెసిషన్స్ తీసుకున్న తర్వాత మన క్యాబినెట్ లో గానీ, మినిస్ట్రీలో గానీ మూవ్ చేయడమే గానీ, ఇతర మినిస్ట్రీలో గానీ, అడ్మినిస్ట్రేషన్ లో గానీ మన రిప్రజెంటేటివ్స్ కొంతమంది ఉండాలి. డే టు డే యాక్సెస్ మినిస్టర్ని ఏ శాఖ ఏం లేదు. ఫైనల్ ఆస్పెక్ట్, ఫైనల్ మోటో రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేరాలనేదే ఫైనల్ మోటో. ఎందుకంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా పబ్లిక్ ఎలా ఆలోచిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ కి సింపుల్ ఎగ్జాంపుల్, నిన్నటి నుంచి కొందరు ఫ్రెండ్స్ ఏమని అడుగుతున్నారంటే, ఆల్రెడీ కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రి అయ్యారు, ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీనివాస్ వర్మ భారీ పరిశ్రమల ఉక్కు శాఖ సహాయ మంత్రి అయ్యారు, ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కి సమస్య లేదు కదా, క్యాప్టివ్ మైన్స్ ఇలాంటి విషయంలో సమస్య లేదు. అంటే జనరల్ ఒక పబ్లిక్ మూడ్ అలా ఉంది. అంతగా ఆలోచిస్తారు వాళ్ళు, ఒక శాఖకి రాష్ట్రానికి లింక్ చేసుకుని. నేను అనుకోవడం ఏంటంటే అందులో కూడా నేను అనేది ఏంటంటే ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో, నాయుడు గారు ఏది ఇంపార్టెంట్ రాష్ట్రానికి అది మోడీ గారి లెవెల్లో జరగడమును, దాని తర్వాత కేంద్ర మంత్రులు మన వాళ్ళు అని అనుకున్నది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ కిషోర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ పుల్లారావు గారు. చూద్దాం మీరు అన్నట్టుగా ఆ శాఖలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఇది. థ్యాంక్ యూ విజయసాగర్ గారు.